2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మగారు. నమస్తే నాగరాజు గారు. శని వక్రీకరించడం అంటే ఏంటి? దాని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు సార్? అసలు వక్రము అనేటువంటిది తెలుసుకోవాలండి. వక్రము అంటే రెట్రోగ్రేషన్, అంటే వెనక్కి ప్రయాణించడము అంటూ ఉంటాం జనరల్గా. కానీ నిజానికి సౌర కుటుంబంలో కానీ ఖగోళంలో కానీ శని ఎప్పుడు కూడా వెనక్కి ట్రావెల్ అవుతున్నట్టుగా ఎక్కడ కనిపించరు. సో దాని యొక్క అర్థం ఏంటి అంటే సౌర కుటుంబంలో ఆ గ్రహాల యొక్క తమ యొక్క కక్షల్లో వెళ్తున్నప్పుడు కొన్ని ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్, అంటే వాటి యొక్క మూమెంట్స్లో డిఫరెన్స్ రావడం వల్ల కొన్ని సందర్భాల్లో వక్రగతి అంటూ ఉంటాం. అంటే శని మందగమనుడు కాబట్టి ఆయన వక్రించారు, లేకపోతే ఇంకొక ప్లానెట్ వక్రించడం, అంటే అక్కడ ఉన్నటువంటి ప్లానెట్స్ యొక్క ప్రభావితం ఈ మానవుల మీద, జీవరాశుల మీద, భూగ్రహం మీద పడుతుంది. కాబట్టి మనం తప్పకుండా వాటి కోసం, ఆ మూమెంట్స్ కోసం మాట్లాడుకుంటూ ఉంటామండి. సో ఈ యొక్క శని వక్రము అనేటువంటిది 18వ తారీఖు జూలై దగ్గర నుంచి ప్రారంభమయ్యి 27వ తారీఖు నవంబర్ దాకా కంటిన్యూ అవుతుంది. అంటే సుమారుగా 140 రోజుల పాటు, అంటే 4.5 మాసాల వరకు ఇది కంటిన్యూ అవుతుంది. దీనివల్ల అసలు శని అనేటువంటి ఆయన క్రమశిక్షణకి, నిబద్ధతకి, డిసిప్లిన్కి, తర్వాత కర్తవ్యానికి, కర్మకి ఆయన కారకుడు అవుతారండి. సో జనరల్లీ ఆయన ఒక పాపగ్రహము కాబట్టి జనరల్లీ శని కూడా మందగమనుడు. కానీ ఇలాంటి వక్రగతి పొందినప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా చాలా ఇమీడియట్గా, ఫాస్ట్గా ఉంటాయి. తర్వాత మంచి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ఆ యొక్క ప్లేస్మెంట్స్ బట్టి వారికి శుభ ఫలితాలు ఉంటాయా, అశుభ ఫలితాలు ఉంటాయా అనేటువంటిది డిసైడ్ అవుతుంది. సో శని అనేటువంటి ఆయనకి జనరల్లీ 3 దృష్టులు అనేటువంటి ఉంటాయండి. అంటే దృష్టి అంటే వీక్షణ. సో ఇక్కడ 3వ స్థానం మీద, 7వ స్థానం మీద, 10వ స్థానం మీద గ్రహం యొక్క వీక్షణ పడుతూ ఉంటుంది. శనిగ్రహం యొక్క సంచారము ప్రస్తుతము మీనరాశిలో సంచారం చేసేటువంటి శనిగ్రహం యొక్క దృష్టి 3వ స్థానమైనటువంటి వృషభం మీద, 7వ స్థానమైనటువంటి కన్యా రాశి మీద, 10వ స్థానమైనటువంటి ధనస్సు రాశి మీద ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయండి. ఎలా సార్? అంటే ఈ వక్రీకరించడం వల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికంలో ఏదైనా చేంజెస్ జరిగేటువంటి అవకాశం ఉంటుందంటే? సో ప్రస్తుతం మీనరాశిలో శని వక్రించడము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల మీద సంచారం చేస్తూ వక్రించడం వల్ల కుంభరాశిలో శని కలిగి ఉంటే కనుక, ఆక్యుపై చేస్తే కనుక ఎలాంటి ఫలితాలు ఉంటాయో అలాంటి ఫలితాలు కూడా యాడ్ అవుతాయండి. అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, వైవాహిక జీవితంలో కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అష్టమ శని యొక్క ప్రభావం మారడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రేమ వ్యవహారాల్లో విజయం పొందడం కావచ్చు. ఈ 4 మాసాల్లో కొంతమందికి అదృష్టం అయితే కొంతమందికి దురదృష్టం అవుతుందండి తప్పనిసరిగా. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ శనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా ఆచరించాలి. మీరు చెప్పిన దాని ప్రకారం అండి, తులారాశి వారికి అంటే ఈ శని వక్రీకరణ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? తప్పకుండా నాగరాజు గారు. శని అనేటువంటి గ్రహము తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో వక్రించడం అనేటువంటిది జరుగుతోంది 4 మాసాలు. 18వ తారీఖు జూలై దగ్గర నుంచి 27వ తారీఖు నవంబర్ దాకా శని వక్రించడం అనేటువంటిది 6వ స్థానంలో జరగడం మూలాన తులారాశి వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో ఒక తెలియనటువంటి గొప్ప మార్పు అనేటువంటిది రావడం కానీ, వాళ్ళ యొక్క నిత్య జీవన విధానంలో మార్పులు చేర్పులు చేసుకోవడం, లేకపోతే ఆరోగ్య అలవాట్లు మార్చుకోవడం, ఆహార అలవాట్లు సరిదిద్దుకోవడం, ఒక క్రమశిక్షణ అయినటువంటి జీవితాన్ని ఇక్కడి నుంచి అలవాటు చేసుకోవడం, తెలియనటువంటి గొప్పదైనటువంటి డెడికేషన్తో పనిచేయడం లాంటివి ఇక్కడి నుంచి కనబడతాయండి. ఇదే కాకుండా శత్రువుల మీద ఆధిక్యత అనేటువంటిది ప్రదర్శించడం కావచ్చు, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నిబద్ధత కలిగినటువంటి జీవితంగా ఆధారపడి జీవితం మీద ఒక పట్టుని సంపాదించడం లాంటివి తులారాశి వాళ్ళకి ఇక్కడి నుంచి కనబడుతూ ఉన్నాయి. ఇదే కాకుండా వీళ్ళకి అప్పులు, రుణ బాధల విషయంలో కూడా వీళ్ళకి తెలియనటువంటి ఒక ఉపశమనము, ఏదైనా ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోవడం, వీళ్ళు ఏదైనా ఒక లోన్ కానీ, ఈఎంఐ కానీ, ఒక లోన్ కోసం కానీ దేనికోసం ప్రయత్నం చేస్తుంటే అవన్నీ కూడా ఓకే అవ్వడం, సిద్ధించడం, సో డబ్బులు రావడం, ఉన్నటువంటి అప్పులన్నింటినీ కూడా తీర్చేయడం, ఇలాంటి యోగాలు వీళ్ళకి ఇక్కడి నుంచి 4 మాసాలు కనబడుతున్నాయని చెప్పుకోవచ్చండి. అయితే తులారాశి వాళ్ళకి 6, 12, 8వ స్థానం మీద ఇక్కడ ప్రభావితం అవ్వడం వల్ల ఖచ్చితంగా లీగల్ లిటిగేషన్స్ కావచ్చు, తెలియనటువంటి అంటే లీగల్ డాక్యుమెంట్స్ విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ, జిఎస్టీ ప్రాబ్లమ్స్ కానీ, పనిష్మెంట్స్ కానీ, ఫైన్స్ కానీ, ట్యాక్సెస్ కానీ, ఇలాంటి విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఎంత ఆరోగ్యం విషయంలో మెరుగుపడే అవకాశం ఉన్నా వీళ్ళు కోరి తెచ్చుకునేటువంటి పరిస్థితులు రాకూడదు. బికాజ్ 12వ స్థానం మీద కూడా పడుతోంది కాబట్టి శని యొక్క దృష్టి
ఈ యొక్క తెలియకుండా చాప కింద నీరులాగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు అనేటువంటి నరములకి సంబంధించినవి, ఈఎన్టీ ప్రాబ్లమ్స్, చిన్న చిన్న బంధువుల దగ్గర నుంచి వైరము, ఇలాంటివన్నీ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా అండి 8వ స్థానం మీద శని యొక్క దృష్టి అనేటువంటిది పడడం వల్ల ప్రాణ అపాయ స్థితిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క తులారాశి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ స్థితి నుంచి బయటికి రావడం, ఆరోగ్య సమస్యలు చక్కబడడం, ఆయుష్ అనేటువంటిది పెరగడం, ఇలాంటివి కూడా కనబడతాయి. అంటే పూర్ణ ఆయుష్ అనేటువంటిది ఇక్కడ యాక్టివేట్ అవుతుంది అని కూడా చెప్పచ్చు. అయితే ఇంకొక విషయంలో మార్పు ఏంటి అంటే కోరి కోరి కష్టాలు తెచ్చుకోవద్దు. ఎందుకంటే 12-8 మీద ఎప్పుడైతే పాపస్థానాల మీద శని యొక్క దృష్టి పడుతోందో అంటే వ్యసనాలు, అలవాట్లు, జూదము ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా పెరగడం వల్ల కానీ, అలాంటి ప్రలోభాలు జీవితంలో రావడం వల్ల కానీ ఎంతో కోల్పోయే అవకాశం ఉంటుంది. ధన నష్టము, ధనహాని అనేటువంటిది కలిగే అవకాశం ఉంటుందండి. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే అష్టమ స్థానము అనేటువంటిది సడన్ చేంజెస్ని కలగజేసేటువంటి స్థానము. సో వాహన ప్రమాదముల విషయంలో కానీ, లేకపోతే దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం కానీ, ఇలాంటి అన్ని విషయాల్లోనూ కాస్త జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా. సో ఈ యొక్క తులారాశి వాళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి, కానీ గొప్పదైన మార్పులనే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి మంచి రోజుల్లో కూడా మీకు ఏదైనా కష్టాలు వస్తున్నాయి, సంభవిస్తున్నాయి అంటే పర్సనల్ చార్ట్లో తెలియనటువంటి ఒక దోషం, ఐదర్ అది కాలసర్ప దోషం కానీ ఏదైనా ఉండాలి. సో తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి శాంతి పరిహారములు ఆచరించండి. ఇప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలే మీ జీవితం మీద అధికమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. బికాజ్ ఎందుకంటే అండి తులారాశి వాళ్ళకి ఇదే 17వ తారీఖు దగ్గర నుంచి రవి బలము అనేటువంటిది పెరుగుతోంది. అంటే పనులన్నీ కూడా టక పూర్తయ్యేటువంటిది, చాకచక్యంగా తెలియనటువంటి ఉత్సాహంతో పనిచేయడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని చూడడం, రాజకీయ పరంగా అభివృద్ధి అనేటువంటిది అన్నీ కూడా కనబడుతున్నాయి. అయితే వీళ్ళ యొక్క క్రమశిక్షణ, వీళ్ళ యొక్క డెడికేషన్ మీదే, ప్రయత్న బలం మీదే మిగతాదంతా కూడా ఆధారపడి ఉంటుంది. సో శనికి సంబంధించి శని మీకు ఫేవరబుల్గా అవ్వడం కోసము ఆయనకి సంబంధించిన స్తోత్రాన్ని నిత్యము జపం చేయండి. ఏమి స్తోత్రము అంటే నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం, లేదా ఓం శనైశ్వరాయ నమః అనేటువంటిది 19 సార్లు చదవచ్చు. డైలీ చదవడం, ప్రతి శనివారం శని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం లాంటివి గొప్పదైనటువంటి మార్పులు మీ జీవితంలో తీసుకొస్తాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మా గారు. చాలామంది గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు చెప్తూ ఉన్నారు. అంటే సమస్యలు ఉన్నాయి, కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. పర్సనల్ చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారమే వాళ్ళకి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు ఏ విధంగా ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశం అండి. ఈ గోచారం అనేటువంటి మనిషి యొక్క జీవితం మీద 40% మాత్రమే ప్రభావితం అవుతుంది. మిగిలిన 60% వారి యొక్క జన్మ కుండలి మీద ఆధారపడి ఉంటుంది, పర్సనల్ చార్ట్ అంటూ ఉంటాము. సో అక్కడ ఏదైతే చాలామందికి ఏదైనా సరే బాగా బ్రతకాలి, ఇంకా బాగా బ్రతకాలి, ఫ్యామిలీ బాగుండాలి, నేను బాగుండాలి, ఆరోగ్య సమస్యలు ఉండకూడదు, ఇవే ఉంటాయి. సో కానీ మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ వల్ల కొన్ని దోషాలు మనం వెంట పెట్టుకుని రావడం వల్ల, ఆయా టైం పీరియడ్లో మనం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, మనం ట్రిగర్ ఈ సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఒక రాంగ్ పాత్లోకి వెళ్ళడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఏ సమస్యకైనా దానికి మూల కారణం ఒక కర్మ ఉంటుందండి. అది దేని వల్ల వచ్చింది ఆ కర్మ అనేటువంటిది మన పర్సనల్ చార్ట్లో ఖచ్చితంగా మనకి తెలుస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో మీ గోచారాన్ని, మీ పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైతే మీ సమస్య ఉందో, లేదా మీరు దేనికోసం అయితే తాపత్రయపడుతున్నారో అది దక్కుతుందా లేదా అనేటువంటి సమస్యని కానీ, ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా గారు. నమస్తే అండి. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏదైనా సరే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారిని సంప్రదించాలి అనుకుంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.